కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విద్యాలయం రెండు సంస్థల మధ్యలో ఎంఓయూ ఉంది. ఎందుకంటే సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కొత్తగా నిర్మాణం జరుగుతుంది. త్వరలోనే ప్రధానమంత్రి గారు ఇప్పటికే యూనివర్సిటీ తాత్కాలిక బిల్డింగ్లో ప్రారంభమైంది. నేను స్వయంగా ఆ క్యాంపస్ను ప్రారంభించాను. పర్మనెంట్ బిల్డింగ్ కోసం 1000 కోట్ల రూపాయలతోటి ప్రధానమంత్రి గారు త్వరలోనే భూమి పూజ చేయబోతున్నారు. ఆ యొక్క యూనివర్సిటీ నిర్మాణానికి కావాల్సినటువంటి టెక్నాలజీ కానీ, గైడ్లైన్స్ కానీ, ఐటీ కానీ, ఐఐటి ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీకి ఇచ్చడం కోసం కావాల్సినటువంటి ఒక ఎంఓయూ ఇప్పుడు చేసుకోబోతున్నాం. కాబట్టి దానికి మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకటి, ముఖ్యమంత్రి గారు ఈ ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన సంబంధించి సరైన విధానం అవలంబించట్లేదు కేంద్రం అని చెప్పి అంటున్నారు. దానిపై మీరు పార్లమెంటులో మాట్లాడాలి ఎంపీలు ఏం కావాలా, ఏం మాట్లాడాలో రాజకీయంగా కాకుండా నిర్మాణాత్మకంగా మాట్లాడితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చే సలహాలు తీసుకుంటారు. నెంబర్ 1, దీనికి హైకోర్టు జడ్జి చైర్మన్గా ఉంటారు దేశవ్యాప్తంగా. ఇది అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజల నుంచి ఒపీనియన్ తీసుకుంటారు. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టేట్ యూనిట్స్తో కూడా కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ సంబంధించి దీనికి ఏదైతే కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజేషన్ కమిటీ ఉంటుందో వాళ్ళకు సంబంధించినటువంటి కమిటీ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఉంటారు. కాబట్టి అందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఉంటుంది. ఏదుకో గాలిగా మాట్లాడితే అలా అర్థం లేదు. ఇక ఏబీసీ బిల్లు పాస్ అయ్యి ఉన్నది. 15, 16, 17 పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. అందులో చర్చిద్దాం. చర్చించిన తర్వాత అందులో బిల్లు పాస్ అయిన తర్వాత మొత్తం కమిటీ కాన్స్టిట్యూట్ అవుతుంది. కమిటీ కాన్స్టిట్యూట్ అయ్యి అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలు తీసుకుంటారు, మేధావుల అభిప్రాయాలు తీసుకుంటారు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంటారు, అందరితో చర్చిస్తారు. ఓపెన్గా చర్చించిన తర్వాత మీడియా ముందు చర్చిస్తారు. అందరితో చర్చించిన తర్వాతనే ఇది జరుగుతుంది. గతంలో జరిగినటువంటి టెక్నాలజీ ప్రాసెస్ ఉంది, కొత్తగా లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అనేక సార్లు రీఆర్గనైజేషన్స్ అయ్యి అట్లనే జరుగుతుంది. అప్పుడు జరిగినప్పుడు సరిగా, ఇప్పుడు జరగకుండా జరిగినా అప్పుడు ఎస్ఐఆర్ జరిగితే తప్పు, ఇప్పుడు తప్పు కాదు, ఇప్పుడు ఎస్ఐఆర్ జరిగితే తప్పు. కాంగ్రెస్ పార్టీ దేశం వాళ్ళ హయాంలో ఎస్ఐఆర్ చాలాసార్లు జరిగింది. చనిపోయినటువంటి ఓట్లు తీసేసిన తప్పు, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఓట్లు తీసేస్తే తప్పు. వాళ్ళకు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు లేకపోతే ఓట్లు నమోదు చేస్తే వాళ్ళకి తప్పు. కాబట్టి అన్ని విషయాలు రాజకీయాలు చూడకూడదు. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి చర్య, ఇది జరపాల్సినటువంటి అవసరం. అంతేకాదు మహిళల కోసం ఈరోజు రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఏకగ్రీవంగా పార్లమెంటులో బిల్లు పాస్ చేసింది. అంటే చెప్పుకోవడం కోసమా? దీన్ని ఇంప్లిమెంట్ చేయొద్దా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. చెప్పుకోవడం కోసమైనా మహిళల రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో బిల్లు సమర్థించింది కదా. ఈరోజు మీరందరూ చేయలేనటువంటి పని. గత 50 సంవత్సరాలుగా మహిళల రిజర్వేషన్ కోసం దేశంలో చర్చ జరుగుతూ ఉంటే మీ దద్దమ్మ ప్రభుత్వాలు మీరు చేయలేదు, మోసం చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గ్యారంటీ ఇస్తే గ్యారంటీ మీద నిలబడేటువంటి సత్తా ఉన్నటువంటి గ్యారంటీ ప్రభుత్వం అది. గ్యారంటీలను అమలు చేసేటువంటి గ్యారంటీ ప్రభుత్వం అది. కాబట్టి ఈరోజు మహిళల రిజర్వేషన్ మీద ఈరోజు చట్టం గతంలో చేశాము. దాన్ని సమూలంగా ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నామో మరింతగా చట్టంలో మార్పు తీసుకొస్తున్నాము. మహిళలు రిజర్వేషన్ చేయాలంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సింది. నియోజకవర్గాల పునర్విభజన జరగకుండా మహిళల రిజర్వేషన్ అమలు చేయలేదు. కాబట్టి ఆ యొక్క రిజర్వేషన్స్ పునర్విభజన జరగడం కోసమే 3 రోజుల పాటు పార్లమెంట్లో సమావేశం ఏర్పాటు చేసి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేశాం. ప్రధానమంత్రి గారు స్వయంగా నిన్న అన్ని పత్రికల్లో ఆయన ఇంటర్వ్యూలో రాశారు. అన్ని పత్రికల్లో ఈరోజు కూడా రాశారు. ఆయన స్వయంగా సోషల్ మీడియాలో చెప్తున్నారు. ప్రజలందరూ అది రాజకీయ పరంగా సంబంధం కాదు. ఈ దేశంలో 50% మించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ సమస్య. ఈ దేశంలో 50% మించినటువంటి మహిళల సాధికారతకు సంబంధించినటువంటి విషయం. ఈ దేశంలో 50% మించి జనాభా ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి హక్కుల సమస్య. అనేక దశాబ్దాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నారు.
ఆ యొక్క పోరాటానికి, ఆ యొక్క ఉద్యమాలకు కల సాకారమయ్యేటువంటి సమయం ఆసన్నమైనది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మహిళల హక్కులకు, మహిళల గౌరవానికి